హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్టే ట్రాఫిక్ రీజన్ క్లాసెస్. ఆనిగడ్డ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. తెలుగు సంబంధించి కవులు, కాలాలు, వర్ణమాల, భాషా భాగాలు అండ్ తెలుగు కంటెంట్. ఫస్ట్ వీడియోలో 25 క్వశ్చన్స్ దాకా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. నా 26th క్వశ్చన్. అచ్చుల సహాయంతో పలుకబడేవి. అచ్చుల సహాయంతో పలుకబడేవి స్వరములు, స్పర్శాలు, ప్రాణాలు, ప్రాణులు. అచ్చుల సహాయంతో పలుకబడేవి ఆన్సర్ ఈస్ ప్రాణులు. ఓకే, నెక్స్ట్ 27 క్వశ్చన్. క్రింది వాటిలో కంఠ్యం కానిది. క్రింది వాటిలో కంఠ్యం కానిది. 27 క్వశ్చన్. ఆప్షన్స్ ఆ, లా, హ, గ. 27 క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 2 లా. కింది వాటిలో కంఠ్యం కానిది లా. ఆ, హ, గ అనేది కంఠ్యం. ఓకే, అంటే మనం ఇది చదివితే మన కంఠం దగ్గర సౌండ్ వస్తాయి. ఆ, హ, గ అంటే వాటిని కంఠవ్యం అంటారు. 27. నెక్స్ట్ 28. అచ్చ తెనుగుకు వర్ణాలు. అచ్చ తెనుగుకు వర్ణాలు 36, 40, 50, 56. అచ్చ తెనుగు అక్షరాలు ఎన్ని? 36 అక్షరాలు. ఓకే, ఆన్సర్ ఈస్ 1. నెక్స్ట్, ప్లుతములు అనగా ఏకమాత్ర కాలంలో ఉచ్చరింపబడేవి, 2-3 మాత్ర కాలంలో ఉచ్చరింపబడేవి. దీనిని 2తో సూచిస్తారు. దగ్గరగా ఉన్నవని ఉపయోగిస్తారు. ఇది 2-3 మాత్రాలలో ఉచ్చరించబడేవి ప్లుతములు అంటారు. నెక్స్ట్ 30 క్వశ్చన్. క్రింది వాటిలో వక్రాలు కానిది. కానిది అని అడిగారు. ఏ, ఓ, ఐ, ఔ, పైవన్నీ కానివి అని అడిగారు. ఐ, ఔలు వక్రాలు కావు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 31 క్వశ్చన్. క్రింది వాటిలో కంఠ తాళవ్యాలు. క్రింది వాటిలో కంఠ తాళవ్యాలు ఏ, ఐ, పైవన్నీ. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. క్రింది వాణిలో దంత్యం కానిది. క్రింది వాణిలో దంత్యం కానిది. ఆప్షన్స్ యా, లా, చ, జ. దంత్యం కానిది యా. 33 క్వశ్చన్. చీలికలో చాని ఏమంటారు. చీలికలో చాని ఏమంటారు? కంఠ్యం, తాళవ్యం, మూర్ధన్యం, దంత్యం. చీలికలో చాని తాళవ్యం అంటారు. 34 క్వశ్చన్. కచటతలను ఏమంటారు? స్పర్శాలు, స్థిరాలు, శ్వాసాలు, నాదాలు. కచట తపలను శ్వాసాలు అంటారు. నెక్స్ట్ 35 క్వశ్చన్. 35 క్వశ్చన్. ఖ అనునవి వరుసగా శాశ్వత్మకం, శ్వాసాత్మకం, శ్వాసాత్మకం, నాదాత్మకం, నాదాత్మకం, శ్వాసాత్మకం, నాదాత్మకం, నాదాత్మకం. 35th క్వశ్చన్ ఆన్సర్ ఈ శ్వాసాత్మకం, శ్వాసాత్మకం. ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. గజడ దబలను ఏమంటారు? పరుషాలు, సరళాలు, వర్గయుక్కులు, అనునాసికాలు. గజడ దబలను సరళాలు అంటారు. కచట తప శ్వాసాలు, గజడ దబ సరళాలు. వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలను ఏమంటారు? వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలను ఏమంటారు? పరుషాలు, సరళాలు, అల్ప ప్రాణాలు, మహాప్రాణాలు. 37 క్వశ్చన్ ఆన్సర్ మహాప్రాణాలు అంటాం. వర్గ ద్వితీయ చతుర్థ అక్షరాలను మహాప్రాణాలు అంటారు. ఊది పలికే అక్షరాలను ఏమంటారు? స్పర్శాలు, ఊష్మాలు, అనునాసికాలు, అంతస్తాలు. ఊష్మాలు అంటాం. ఇది మొన్న టెట్ బిట్టు. న్యా, ఇని, నా, మాలను ఏమంటారు? ఇవి ముక్కుతో పలికే అక్షరాలు కాబట్టి వీటిని ఏమంటారు? అనునాసికాలు అంటారు. ఇది మొన్న టెట్లో అడిగారు. వీటి నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి, చూసుకోండి. నెక్స్ట్ 40. ప్రయత్న భేదాన్ని బట్టి హల్లు ఎన్ని రకాలు? ప్రయత్న భేదాన్ని బట్టి హల్లు ఎన్ని రకాలు? 5, 4, 2, 3.
3. ఆప్షన్ 4 ఇస్ 3. ప్రయత్న భేదాన్ని బట్టి హల్లులు 3 రకాలు. క్రింది వాటిలో వర్గ ద్వితీయ అక్షరాలు చచ్చ జ జ ఇని టట్ట డడ్డ న గజడ దబ క చ ట త ప. 41 క్వశ్చన్ ఆన్సర్ ఇస్ 4. క చ ట త ప ఇవి వర్గ ద్వితీయ అక్షరాలు. ప్రాకృత భాషలో వర్ణాలు. 36, 40, 50, 56. ప్రాకృత భాషలో భాషకు వర్ణాలు 40. అచ్చ తెలుగు భాషలో ఏమో 36 ఉంటాయి. ప్రాకృత భాషలో భాషకేమో 40 ఉంటాయి. ఆంధ్ర భాషకు 56 అక్షరాలు ఉంటాయి. ఇది గుర్తుంచుకోవాలి. 43. హ్రస్వాక్షులు దీర్ఘాక్షులు సంఖ్య వరుసగా. హ్రస్వాక్షులు దీర్ఘాక్షులు సంఖ్య వరుసగా 77, 79, 97, 88. ఆన్సర్ ఇస్ 2, 7, 9. హ్రస్వాక్షరాలు 7, దీర్ఘాక్షరాలు 9. హ్రస్వవక్రాల సంఖ్య. హ్రస్వవక్రాలు 2. క్రింది వాటిలో దంత్యాక్షులు ఏవి? క్రింది వాటిలో దంత్యాక్షులు త ద ద త 1, 2 ఏది కాదు? ఆన్సర్ 4 ఏది కాదు? దంత్యాక్షులు ఇవేవి కాదు. క్రింది వాటిలో ఓష్టం చ జ మ హ. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్ అంటాం. మా. చూపులో చాని ఏమంటారు? కంఠ్యం, తాళవ్యం, మూర్ధన్యం, దంత్యం. దంత్యం అంటారు. చా అంటే మనకు దవడకి టచ్ అవుతాయి కదా దంతాలకి, అలా. గజడ దబాలను ఏమంటారు? స్పర్శాలు, నాదాలు, శ్వాసాలు, స్థిరాలు. గజడ దబాలను నాదాలు అంటారు. 49. తత్త అనునవి. శ్వాసాత్మకం, నాదాత్మకం, నాదాత్మకం. ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్ ఆన్సర్. కచట తపాలను ఏమంటారు? కచట తపాలను పరుషాలు అంటారు. కచట తప పరుషాలు, శ్వాసాలు అంటాం. గజడ దబ నాదాలు, సరళాలు అంటాం. ఇవి గుర్తుంచుకోవాలి. ఓకే. కచట తప పరుషాలు, శ్వాసాలు. గజడ దబ నాదాలు, సరళాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ టెట్లో బిట్టొచ్చాయి. అనునాసికాలు, వర్గయుక్కులు కూడా చాలా ఇంపార్టెంట్. అంతస్తాలు, ఊష్మాలు, ఊది పలికే వస్తువులు ఊష్మాలు అంటాం. స్పర్శాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి, హైప్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మనము 50 నుండి 75 బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది గ్రామర్ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకు 30/30 రావాలంటే ఖచ్చితంగా గ్రామర్ బిట్ అనేది యూజ్ అవుతుంది. కవి పరిచయంకి సంబంధించిన బిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.